ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. నా పేరుంది శబానా. ఇది మా అమ్మది సాక్ష్యం చెప్తున్నా, మీకు చెప్పరాదు. అయితే మా అమ్మ దేవునికి నమ్ముకుంది, కానీ మా అమ్మ తమ్ముని గురించే నమ్ముకుంది. అందరు ఎక్కిరిస్తున్నారని మా తమ్ముడు ఏం చేసినాడంటే, మీరు ముస్లిం అయి క్రిస్టియన్స్ దాంట్లో పోయినారు ఎందుకు అని మా అమ్మ వాళ్ళు మా తమ్మునికి అందరు ఎక్కిరియబడితే మా తమ్ముడేమో పోయి చెరువు కట్ట మీద మందు తాగేస్తున్నాడు, ఎలుకల మందు. ఇంటికి వచ్చినాక 3 గంటలకు తాగినాడంట. మాకు తెలియలేదు, నేను సిటీలో ఉంటా. మా అమ్మగిన పనికి వెళ్ళింది. ఇంటికి వచ్చినాక ఎట్లనో పిచ్చి పిచ్చిగా చేయబట్టినాడు. ఆ మంటకు కుక్కలు తాగిన నీళ్ళగిన మా తమ్ముడు ఆ మంటకు తాగినాడు. కానీ హాస్పిటల్ అప్పుడప్పుడు మా అమ్మ నైట్ 6 గంటలకు వచ్చింది. పొలం కాటుకెళ్ళి వచ్చి శంకరంపేట అనే విలేజ్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ పట్టలేరు, ఈయనది పని అయిపోయింది, గాంధీకి తీసుకుపోండి అని డాక్టర్ చెప్పినాడంట. చెప్తే మా అమ్మ ఏమన్నా గాంధీకి పోయిందాక లేట్ అయిపోతుంది, గాంధీకి వద్దు, ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఉంది, సంగారెడ్డికి తీసుకుపోదామని మా అమ్మ చెప్పిన దానికి తీసుకుపోయింది. తీసుకపోతే డాక్టర్స్ అన్నారంటే, నమ్మకం అయితే మేము ఇయ్యలేము, మీ సైన్ పెట్టేయండి, మీ అదృష్టం ఉంటే బతుకుతారు, లేకపోతే లేదు అని ఆయన చెప్పినాడంట డాక్టర్. మా అమ్మదేమో ఇక్కడ తీసుకుపోయిన ఆయిల్ ఏమో మా తమ్ముని కడుపులో వేసింది. వేయంగానే డాక్టర్ లోపలికి తీసుకుపోయి మా అమ్మ వేసి పంపించి ప్రే చేసుకుంటుంది. ఇట్లా చేసిందో లేదో మా ఇంట్లో వాళ్ళందరూ కాళ్ళతోటి తన్నినారంట, ముట్టలేరంట, బయట వాళ్ళే వచ్చినారు. ఇట్లా వేసి ప్రే చేసిందో లేదో దేవుడు ఒక్క నిమిషంలో ఈ నుంచి అంతవరకు పిచికారి కొట్టేసినాడంట. అందరు చచ్చిపోయినాడు, బతికినాడు. ఈరోజు మా తమ్ముడు గొప్పగా మా ఊర్లో మా అమ్మకి ఈరోజు విలువ ఇస్తున్నారంటే ఏసయ్య. కానీ ఇక్కడ నడిపించిందంటే ఒక అక్క. మాకు ఇంత అద్భుతాలు జరుగుతున్నాయంటే ఆ అక్క వల్లనే. ఆ అక్క పేరు బాలమణి అక్క. ఇన్ని అద్భుతాలకు కారణం ఆమె. మాకు ఇంత ముస్లిం అందరికి వదులుకున్నాం, కానీ మా దేవునికి మాత్రం వదులుకోలేం. అందరికి కారణం అక్క. ఈ మొత్తానికి చేర్చి ఇది నా సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. బాలమణి ఎవరైనా ఉన్నారమ్మా? తనని తీసుకొచ్చిన వాళ్ళు ఒకసారి నుంచండి, అందరి ముందు సాక్ష్యంగా ఉండడానికి, మీకులాగా ఎంతో మంది ఇతరులకు కూడా హెల్ప్ఫుల్గా ఉండాలని. తను ఒక్క మాట చెప్తానండి. తను చెప్పడంలో డాక్టర్స్ తను వాళ్ళ బ్రదర్ మందు తాగడాన్ని తీయడానికని వారు తీస్తుంటే కూడా సరిగా రాకపోతే వాళ్ళ అమ్మగారు ఇక్కడ చేసిన ప్రార్థనను తీసుకెళ్ళి తన నోట్లో వేసి ప్రార్థన చేస్తుంటే ఒక్కసారిగా కడుపులోని ఎంతసేపు ట్రై చేసి రైల్ ట్యూబ్ నుంచి రానిది పిచికారి కొట్టినట్టుగా ఇక్కడ నుంచి అంత దూరంగా ఒకటేసారి అదంతా బయటకు వచ్చేసి మొత్తం క్లియర్ అయిపోయారంటండి. అది తను చెప్పడం, అదంతా అద్భుతమైన సాక్ష్యం. ఇప్పుడు తన గొప్ప సాక్ష్యంగా తన ఊర్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు తనను గౌరవిస్తున్నారు. ఈ మన క్రైస్తవ మతంలో కాకపోయినా, విశ్వాసం కాకపోయినా, ఇక్కడ ప్రార్థన యొక్క శక్తి ద్వారా తను ఎంతగానో నమ్ముకున్నానని ఈరోజు గొప్ప సాక్ష్యంగా చెప్తుందండి. ప్రైజ్ ద లార్డ్.